ఏమైందిరా? ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుకుందిరా. అంత ఖర్చు పెట్టి బండి కొనడం కాదురా, కాస్త పెట్రోల్ వేయడం నేర్చుకో. సర్లే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముంది, పక్కనే పెట్రోల్ బంక్, వెళ్ళి బాటిల్లో తీసుకురాపో. హే, బైక్ కి ప్రాణం పెట్రోల్ అయితే బావా. పెట్రోల్ ఎదురా? ఎలాగిచ్చాడు? ఏంట్రా ఇది, లీటర్కి డబ్బులు ఇస్తే 4 చుక్కలు తీసుకొచ్చావు. ఒరే జిగేల్ రాజా, ఒకప్పుడు లీటర్కి బాటిల్ వచ్చింది, ఇప్పుడు 4 చుక్కలే వస్తున్నాయి. న్యూస్ చూడలేదేటే? మరి ఇలా అయితే ఎలారా వెళ్ళేది? ఒరే నువ్వేం టెన్షన్ పడకు, నాకు ఒక ఐడియా వచ్చింది, నేను సెట్ చేస్తాను. రేయ్ ఆపండ్రా, ఆపండి. 1 2 3 4 ఒక బండి మీద 4 అది కూడా పద్ధతిగా హెల్మెట్లు పెట్టుకొని. సార్, నిన్న పెట్రోల్ రేట్ పెరిగిన దగ్గర నుంచి మా అందరికి ఒక్కొక్క బొల్లు మీద వెళ్ళేస్తూ స్థోమత అస్సలు లేదు సార్. అవును సార్, కావాలంటే ఫైన్ ఎంతైనా కడతాం సార్. నిన్ననే శాలరీ పడింది, ఇందులో 1,00,000 ఉంది. సార్ ఈ బండి నాదే సార్, కావాలంటే తీసుకోండి సార్. ఉడ్డియమ్మ, నువ్వేట్రా బండి ఇచ్చిస్తున్నావు? సార్ అలాగైతే నేను మా ఇల్లు ఇచ్చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్ 150. పూర్వజన్మలో ఇది డైనోసార్ జాతికి చెందిందేమోరా బాబు. బామ్మద్ది నువ్వెప్పుడొచ్చా? పొద్దున్నే బావా. ఏం తాగుతున్నావు బామ్మద్ది? టీ బావా. టీయా? ఏ బావా అలా అడుగుతున్నావు? రాత్రి ఏమైందో తెలుసా? టైం 7 అయిపోతుంది. ఇప్పటికి 150 సార్లు చెప్పాడు సినిమాకి తీసుకెళ్తానని, ఎప్పుడు టైంకి రాడు. చిచ్చి. ఈరోజు ఎంత లేట్ అయినా గాని అటో ఇటో తేలిపోవాల్సిందే. రాణి, ఈయనకి నా చేతిలో పోలేరమ్మ జాతరే. మందు బాబులం మేము, మందు బాబులం, మందెత్తే ఎవరింటికైనా వెళ్ళిపోతాం. ఇది మనలాగే ఉందేంటి? ఇది మాయవాడేనా? అయ్యో బాబో! ఎన్నింటికొస్తా అన్నారు, ఎన్నింటికొచ్చారు? అది ఫ్రెండ్స్ తో మందు. నీ వల్ల 1/2 లీటర్ పాలు 1/2 డజన్ సార్లు టీ పెట్టుకు తాగాల్సి వచ్చింది, అయినా నువ్వు రాలేదు. నీ పని ఇలా కాదురా అసలు. నా మాట అయ్యా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది బామ్మద్ది? ఏం అర్థం అవ్వలేదు బావా. బీరులు తాగొచ్చు, నేనే ప్రశాంతంగా ఉన్నాను గాని 6 టీలు తాగి మీ అక్కే పిచ్చెక్కినట్టు ప్రవర్తించింది. టీలు ఎక్కువ తాక బామ్మద్ది, ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరు నన్ను చూసినవిందే? నన్ను ఓవర్టేక్ చేసి ఎక్కిల్లో నవ్వుతావా? చెప్తా నీ పని. నన్నే ఓవర్టేక్ చేస్తావా? చెప్తా నీ పని. మళ్ళీ ఎక్కిరిస్తావా? నీ పని చెప్తా ఉండు. మళ్ళీ ఓవర్టేక్ చేశాడు, అయిపోయాడు ఇక. ఏంటి అమ్మాయి పిల్ల చేష్టలు అసలు? హేయ్ యు బఫెలో! నన్ను బఫెలో అంటావా? నువ్వే బఫెలో. మీ తాత బఫెలో, మీ నాన్న బఫెలో. దున్నపోతా. బఫెలో అడ్డొచ్చిందని చెప్పారా? మీరు ఇంకా నన్ను బఫెలో అన్నారు అనుకున్నాను, సారీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. పూతరేకుల లడ్డు ఉందా? ఉంది సార్. ఒక 1/2 kg కావాలి. అయ్యో, అది స్పెషల్ స్వీట్ సార్, అది 1/2 kg అమ్మరు. 1 kg సీల్డ్ ప్యాక్ ఉంటుంది సార్, అదే తీసుకోవాలి. 1/2 kg కావాలయ్యా. 1/2 kg రాదంటే ఎనవా, కేజీ తీసుకోవాలి సార్. కానీ నాకు 1/2 kg కావాలండి. అయితే ఉండండి సార్, మేనేజర్ అడిగి చెప్తా. సార్. ఏంటయ్యా? ఆడెవడో ఎదవ వచ్చాడు, పూతరేకుల లడ్డు 1/2 kg కావాలంటండి. ఏడ్ చేయమంటారు సార్? ఈసారి కూడా 1/2 kg కావాలండి సార్, ఏడ్ చేయమంటారు? మేనేజ్ చేసాడు. ఇచ్చేసేయి. ఆ ఎదవకిను ఈసారికి ప్యాకెట్ హాఫ్ చేసి ఇచ్చేసేయి.
నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. మోసమా? నేనేం మోసం చేశానే? నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుందని బ్యాంక్ లో వేయమన్నావు. బ్యాంక్ లో ఉంటే సేఫ్టీయే కదా. ఏంటి సేఫ్టీ? ఆ బ్యాంక్ లో డబ్బులు లేవంట, చాలా ట్రబుల్లో ఉంది. ఏంటి అంత మాట అంటున్నావు? ఆ బ్యాంక్ లో నేను కోట్ల రూపాయలు దాపెట్టానే. వామ్మో, ఇప్పుడు ఆ బ్యాంక్ లో డబ్బులు లేవంటావేంటి? ఇంతకీ ఈ విషయం ఎవరు చెప్పారు చెప్పవే? ఏంటి సేఫ్టీ? ఇందాకే డబ్బులు డ్రా చేద్దామని ఆ బ్యాంక్ వెళ్ళాను. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్తున్నారు. అంటే ఆ బ్యాంక్ లో డబ్బులు లేనట్టేగా. నిజంగా నేను అంత పెద్దనే అయిపోయినంటవా? అమ్మో, ఈ యాంగిల్ పెద్ద కనిపిస్తున్నా, ఈ యాంగిల్ చిన్నగా కనిపిస్తున్నా. ఏం చేస్తున్నావు? అన్న చూడు, నాకు సరిగ్గా మీసం కూడా రాలే. అప్పుడే మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నిజంగా నాకు అంత ఏజ్ వచ్చిందంటవన్నా? రే, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఏం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా పెరిగేది అదొకటే. ఏంటన్నది? ఏజ్. ఏజా? నువ్వెన్ని చెప్పినా ఈ పెళ్ళేందో ఈ సంసారం ఏందో తలుచుకుంటూనే భయం వేస్తుందన్నా. పిచ్చోడా, భయం ఎందుకురా? నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను విను. జీవితం అనేది పానీపూరి లాంటిది. హాయిగా హ్యాపీగా సాగిపోయే జీవితానికి పెళ్ళి అనే బొక్కెట్టేసుకొని, సంసారం అనే మసాలా నీళ్ళేసుకొని, అందులో ఈర్ష్య అసూయ అనే కూర ఉల్లిపాయ ముక్కలేసుకొని, దాన్ని హ్యాండిల్ చేయడం చేతకాక సగం మీదేసుకొని, బలవంతంగా దాన్ని నోట్లో కుక్కేసుకొని, కక్కలేక మింగలేక ఆ మంటను అలాగే మింగేసుకొని, నశాలానికంటే ఆ మంటకు కంట్లో నీళ్ళెట్టేసుకొని, మన అవస్థ చూస్తున్న వాళ్ళ వైపు కోపంగా ఓ లుక్కేసుకొని, కారుతున్న ముక్కుని మూతిని తుడిచేసుకొని, తిన్న ఒక్క పానీపూరితో సరిపెట్టేసుకోక భయ్యా ఇంకో పానీపూరి అని అడిగే దౌర్భాగ్యపు బతుకైపోతుంది మన జీవితం. గుడ్ నైట్ స్వామి. పెట్రోల్ రేటు మందు రేటు తగ్గేదట చూడు స్వామి. ఏవండి ఏవండి, అబ్బా లెగండి. ఏవండి, ఏదో పూసు పూసు నేను పంచాయితే. కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. ఏంద్రది, రాత్రి మందు తాగొచ్చని తెలిసి కూడా పొద్దున్న కాఫీ తాగమంటుంది. ఇదేదో తేడాగుండదే. ఏమలే తాగొచ్చాం. కూర్చోండి. మీకు ఇష్టమని వేడివేడిగా ఇడ్లీ చేశా, తినండి తినండి. చాలా, ఇంకో ఇడ్లీ అయినారా? వద్దక్క. అయ్యో, పాయసం కూడా చేశాను, ఒక నిమిషం ఆగండి, వెళ్ళి తీసుకొస్తా. ఒరే బామర్దే, ఆ, రాత్రి నేను తాగొచ్చానని తెలిసి మీ అక్క తోలు తీసి ఏలగట్టాలి గాని ఏంద్ర ఈరోజు కొత్తగా ఇంత ప్రేమ చూపించందే? ప్రేమ పేటియమ్మా. రాత్రి ఏడు జరిగింది, ఒక సిలిండర్ కట్టేసుకో. ఏం జరిగిందబ్బా? గుడ్ నైట్. తాగొచ్చావా? ఎవరు నేను నా సేపు పట్టుకున్నావు? బుద్ధింది లేదా నీకు? చిన్నప్పుడు స్కూల్లో మీ సార్లు చెప్పలా ప్రేమగాడి సేపు పట్టుకొద్దామా తప్పు అని? నేను శ్రీరాముడి చంద్రుడు లాంటి నన్ను పట్టుకున్నా కొచ్చినా అది నా పిల్లమే చేయాలా. ఇది గిరికి నా పిల్లం చూసింది అనుకో, నేను ఫస్ట్ చెప్పమ్మా చెల్లమ్మ, ఈసారి ఎవరిదట చేయి పట్టుకోకు. ఓ అమ్మ, ఇప్పుడు నేను డెటాల్తో కడుక్కోవాలి చేయి. అయ్యో, మా ఆయన ఎంత మంచోడో. మా ఆయనకి నేను తప్ప వేరే లోకమే లేదు. నా నల్ల బంగారం. యాక్చువల్గా ఏడి ఇచ్చేందుకు మా ఫ్రెండ్ గారు ఒక భర్త రాత్రి నువ్వు ఇచ్చిన ఐడియా పళ్ళ వరకు నిన్ను చూడా. ఓకే. ఏటి సన్నీలో ఇంకా కళ్ళకు రావట్లేదు. భూకం వచ్చినట్టుందిరా, ఇల్లు కూలిపోతావు. లేరా లేరా. ఏట్రా నీ బాధ? ఎందుకురా ఇన్నిసార్లు లేపెత్తనావు? ఒరే పరంబోకు, భూకం వచ్చిందిరా, ఇల్లు కూలిపోతాందిరా. ఓరి నీ భూకంపంలో నా సునామీ అయితే గీతే వానర్ గడ భయపడాలి కానీ నువ్వెందుకురా భయపడుతున్నావు? ఇల్లు కట్టించింది ఆడు కదా. కొమ్మ కొమ్మకు సన్నాయి టిరి 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 టిరి. అవునరా వారు బాబా, ఆఫీస్కి చీరలు పట్టుకుని వచ్చినావు?
ఏం లేదురా, ఆఫీస్లో ఏదైనా వర్క్ మిగిలిపోతే ఇంటికి వెళ్ళి చేస్తాం కదా, ఆ, అలాగే ఇంట్లో మిగిలిపోయిన పని ఆఫీస్లో ఎందుకు చేయకూడదని మావిడ ఈ బట్టలు ఆఫీస్లో ఉతకమని పంపించింది. ఆ. ఉమ్. ఒరే నీకు విషయం చెప్పడం మర్చిపోను. పొద్దున్నుంచి మన మేనేజర్ నీకోసం కలవరెత్తాను. వెళ్ళి అర్జెంట్ కళ్ళు. అవునా, ఇవి పట్టుకో. ఒరే నేను వచ్చేలోపు సర్ఫేస్ నానబెట్టరా, మురికి ఈజీగా పోద్ది. ఉమ్. ఏడి వచ్చావా? ఏంటా అంత లేటు? ఆ ప్రాజెక్ట్ పని ఏమైంది? ఓ తెగ దొబ్బేస్తాను నన్ను. ఒక గంటలో మీటింగ్ ఉంది తెలుసుగా నీకు. నువ్వు ముందెల్లా పని చూడు, ఈ లోపు బట్టలు ఉతికి ఆరేసి వచ్చేస్తా. అరే నాశనం అయిపోతారా ఈ పసిపిల్లాడి పాపం. మీకు పసకలా తగులుతుందిరా. బ్రదర్ బ్రదర్ ఏమైంది బ్రదర్? ఎందుకు అలా చేసినారు? నన్ను కొంతమంది నమ్మించి మోసం చేశారు బ్రదర్. అయ్యో సూర్యునికి మంచం లేకుండా ఏమైంది బ్రదర్? ఏం జరిగిందంటే యాహూ పెద్ద బ్యాంక్ వచ్చేసాం. డింకి టిక్కరి డింకి టిక్కరి డింకి టిక్కరి అయ్యో ఎక్కడి స్టార్ట్ చేద్దాం అబ్బా? బీరువా దీన్ని పగలగొట్టేస్తే ఏదో రాసుందే. కంగారు పడి బీరువా పగలగొట్టకండి, తాళాలు పైనే ఉన్నాయి. గాడ్ గాడ్ ఇస్ గ్రేట్. ఎక్కడ అల్లారు పారిపోలే పారిపోలే. పోలీసులా? అమ్మో ఎంత ప్లాన్ చేశారా. అయ్యో చూడు బ్రదర్, అమాయకం చేసి ఎంత మోసం చేశారా. రెండిడ్లీ 30 రూపాయలు, మరి 3 ఇడ్లీ ఎంత ఇచ్చాడు? ఈడోడు భర్తగాళ్ళు ఉన్నాడేంటి? తెలియకుంటుంది లెక్క. 40 రూపాయలు ఇడ్లీలే కదా. భర్తగాడే సూటు బూటు అల్లాడిచ్చాడు. గాల్లోనే లెక్కలేస్తున్నాడంటే ఎంత సంపాదించాడు. ఒరే భరత్ అనియా నువ్వా? ఏటనియా మంచి ఊపులో ఉన్న వేటి సంగతి? నా సంగతి ఏమో గానరా, మన ఊరు నుంచి వచ్చి హైదరాబాద్ లో హోటల్ పెట్టి బాగా సెటిల్ అయ్యావురా. అయినా నడుచుకుంటూ వస్తున్నావేంట్రా? అదేంటి, నేను కార్లు రావట్లేదా? అయితే ఏదో ఫ్లోలో కారు అనుకుని నడుచుకుని వచ్చేస్తున్నాను అనియా. ఇంతకీ ఎలా జరుగుతుందిరా బిజినెస్? ఎలాగ నడుస్తుందని అడుగుతా పెట్టనియా. సూటు సూత్తే అర్థం అవట్లేదా? లాస్ట్ లో నడుస్తుందనియా. అయ్యో అవునా, మొన్న ఈ మధ్య మీ హోటల్కి వచ్చానురా, క్లోజ్ చేసి ఉంది. క్లోజ్ చేసుందా? ఎప్పుడు ఏ టైంకి వచ్చేవనియా? మొన్న ఈ మధ్యరా, పండక్కి ముందు రోజు అనుకుంటా, భోంచేద్దామని 1 గంట ప్రాంతంలో వచ్చా. మరి నీకు నాకు అక్కడే వస్తుంది. మరి ఎంత పని ప్రేమ ఉంటే లంచ్ టైంకి వస్తావా? ఆ టైంకి మా హోటల్ మూసేసి భోంచేయడానికి పక్క హోటల్కి వెళ్తాం కదనియా. ఏంట్రా? ఇందాక నా వాచ్, నా చైన్, నా మొబైల్, నా పర్స్ వేరే వాడికి డొనేట్ చేశారా? అప్పుడు నాకు కలిగిన ఆనందానికి, సంతోషానికి అవధుల్లేవురా. అబ్బో నిజమా? ఆ నా ముఖం మీద పెట్టిన గన్ తీస్తున్నప్పుడు అరే ఓ 500 ఉంటే అప్పిరా, ఆడు మొత్తం దోచేశాడు. ఓ 100 రూపాయలు ఇరా. మళ్ళీ రాబోబే. పోను 20 ఇరా, ఆటోకి ఇంటికి వెళ్తాను. సిగ్గులేదు. అరే నేను చాలా రోజులు నేను చూస్తున్నా, నీకు పెళ్ళైనప్పటి నుంచి మీ ఆవిడ ఫోటో పర్సులోనే పెట్టుకొని తిరుగుతున్నావు. దేనికిరా? ఇదా? ఏం లేదురా, నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకో వెంటనే ఈ పర్స్ ఓపెన్ చేసి మా ఆవిడ ఫోటో చూసుకుంటా, అంతే. నాకు వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ తాలూకు టెన్షన్లు అన్ని ఫసక్. నువ్వెంత గ్రేట్ రా, మీ ఆవిడ ఒక దేవతలా చూసుకుంటున్నావు. తొక్కేం కాదు, నాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకోరా, అరే నానిగా రోజు ఇంత పెద్ద ప్రాబ్లంతోనే బతికేస్తున్నావు, మిగిలిన ప్రాబ్లమ్స్ నీకో లెక్క అని నన్ను నేను మోటివేట్ చేసేసుకుంటూ ఉంటాను. పొద్దున ఎక్కడికి వెళ్ళొస్తున్నావా?
అదా పక్కింట్లోకి కొత్తగా వచ్చారు కదా, వెళ్ళి పలకరించి వస్తున్నా. అవునా? ఇంతకీ ఏం చేస్తుంటాడంట అలా ఆయన? ఎంతమంది పిల్లలు? చాలేదు మీరు మరీను, ఇప్పుడే వస్తే అప్పుడే అడిగేస్తారా ఏంటి? కానీ ఆవిడ చీరలన్నీ కళామందిర్లోనే కొంటుందంట. 6 నెలలకు ఒకసారి కాంచీపురం వెళ్ళి మరీ పట్టు చీరలు తెచ్చుకుంటుందంట. దానికేమో ఇంతింత జరిగంచుందండి. ఇంకా బంగారం అయితే చిటిటి మన గుండు బాస్ దగ్గరే కొంటుందంట. వారానికి ఒకసారి లాక్మీ బ్యూటీ పార్లర్కి వెళ్తుందంటండి. అబ్బా ఏం మెయింటెనెన్స్ కదండి. నేను ఎప్పుడు వెళ్తాను? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా తీసుకుంటారు. ఎంత కష్టపడుతున్నారో ఇల్లు జిమ్మడ. ఈ విషయం వెంటనే మా ఆయనకి చెప్పాలి. ఏమండి, జీవన రోగాల సీరియల్లో సుభద్ర వాళ్ళ ఆయనతోనే బట్టలు ఉతికిచ్చేసింది, ఇల్లు తుడిపిచ్చేసింది, చివరికి అంట్లు కూడా తోమిచ్చేసిందండి. పాపం కదా. అయినా నిజ జీవితంలో కూడా ఇలా రాచిరంపాన పెట్టే పిల్లాలుంటారా అండి? బా ఏముండదురా కారు, ఎప్పుడు కొట్టేచ్చానో ఏమో. కీ ఆడినది. హే మహేష్. మే సిరి ఎట్టున్నావు మే? నిన్న కొనే కారు బాగుండదా? బాగుందిరా, సేమ్ టు సేమ్ నీ కలరే కదా, అందుకే కొనే. ఏంది మే కలకల్లాడిపోతాండావు, ఏంది విశేషమో? అది నాకు నా బాయ్ ఫ్రెండ్కి రీసెంట్గా మ్యారేజ్ అయింది తెలుసా? వాసన నీరెట్టమ్మకన్నారా? అడొక తడికాను ఒక తప్పట చెప్పేదిలే మాకు. ఎప్పుడు వేసుకున్నారు మే పెళ్ళి? తనేమో November 28 చేసుకున్నాడు, నేనేమో December 28 చేసుకున్నాను. వెంకటేశా ఏం కోరుకుంటాడా? నా ఇంట్లో పెట్టిన పట్టనంత బంగారాన్ని కోరుకుంటున్నారా? బంగారాన్ని తీసుకొని ఏం చెప్తారా? ఆ బంగారాన్ని అమ్మేసి డబ్బులు చేసుకుంటా. అర్రే ఎర్రినా వెంకటేశా, అదే డైరెక్ట్ డబ్బులు అడగచ్చు కదరా. కరెక్టే కదరా. ఇప్పుడేం కోరుకుంటానారా? 100 కోట్లు ప్రసాదించమని అడుగుతున్నారా? 100 ఏం సరిపోతా చాయ్, వాళ్ళు ఎచ్చగోరుకో. అవునురా, ఆ లెచ్చకోట్లతో ఏం చేస్తావరా? ల్యాండ్స్, బిల్డింగ్స్, ఇంకా చాలా బిజినెస్లు పెట్టి సెటిల్ అవుతానరా. సెటిల్ ఏం చేస్తారు వెంకటేశా? నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటానరా. అరే నీ సత్రంలో నా సూది, అదే డైరెక్ట్ యాపీ ఉంచమని కోరుకోవచ్చు కదా. నేనమ్మా జీవితం నాకేమొద్దు, నేనేం కోరుకోను. అరే నీ ఏరినా వెంకటేశా. స్వామి, ఆ నా కొండకి జీవితంలో క్లారిటీ లేదు, అదేదో నాకు ఇచ్చావంటే నేను సెటిల్ అయిపోతా. ఏంద్రా ముఖమట పెట్టా? కొంపదీసి టీలో షుగర్ బదులు ఉప్పు కలిపారా ఏంది? లేదురా, బ్యాంక్లో లోన్ తీసుకొని బైక్ కొన్నా, వాయిదాలు సరిగ్గా కట్టలేదని బైక్ తీసుకెళ్ళిపోయారా. వారని అకౌంట్లో నాకుల కట్ట. ఇదేదో కొంచెం ముందు తెలిసి నా పెళ్లికి తీసుకున్నాను కదరా లోను. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ టూ బాను. నీ అందమైన కళ్ళల్లో ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది తెలుసా? అబ్బా గట్లనా భయ్యా? గచ్చిబోల్లో జర ట్రాఫిక్ ఏడుందో చూసి చెప్పరాదే, ఆఫీస్కి గిట్లా టైం అవుతుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ చెప్పా. మీకు గుడ్ న్యూస్ సార్, మా బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా మీకు లోన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్. నీకు ఇంట్రెస్ట్ లేకుండా నాకు లోన్ ఇచ్చి ఏం చేస్తావరా? తప్పే ఆల్మకమోడా. భలే 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 మగాడి ఓయ్. రాజుగాడు వీడేంటి ఇక్కడ? ఏంట్రా రాజుగా ఇక్కడున్నావేంటి? అది సరేలే గానీ మన యాంది మే రన్నింగ్ రేస్ లో సడన్ గా బయటకు వచ్చేసినావా? రెఫరీ 1 2 3 గో అన్నాడ్రా. అయితే నా నెంబర్ 8 కదరా.
వద్దువి నువ్వా? దువ్వు షాంపురా. ఓ డవ్ షాంపా? 3 రూపాయలు. ఏమన్నా ఫ్రీ ఉందా? ఏం లేవు. వారకు కుళ్ళిపోయిన కందిపేల మొక్కమడా ఇక్కడ డాండ్రఫ్ ఫ్రీ అని రాసినారుగా. హలో, కట్టమర్ కర్రా. కట్టమర్ కర్రే సార్. ఇట్స్ నాట్ కట్టమర్ కర్రే, ఇట్స్ కస్టమర్ కేర్. ఏదో కర్రా. మై మొబైల్ బిల్లు అవ్వచ్చు సార్. జస్ట్ డయల్ 123 టు నో యువర్ కరెంట్ బిల్ స్టేటస్. యూ బర్గర్ రీడింగ్ బఫెలో, నాట్ కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు. హల్లా, కృష్ణారావు గారండి? కృష్ణ గారు కృష్ణకాంత్ పార్క్ పోయినారులే గానీ నేను పెద్ద కొడుకు మాట్లాడుతాండా. ఎవరు మీరు? నేను మీ టింకు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. రోజు మీ టింకు దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందండి. కొంచెం స్నానం చేయించి పంపించరా ప్లీజ్? వాసన చూడండి గొడవ రోజు చెప్పువా. ముక్కు మూసుకొని చదువు చెప్పండి. మిస్టర్ గురునాథన్ గారు, మేము చాలా ప్రయత్నించామండి, కానీ మీ భార్యను కాపాడలేకపోయాం. సారీ, షీఈ్ నో మోర్. శాంతి, అప్పుడే చచ్చిపోయినావా? మీ నాయన ఏటీఎం పాస్వర్డ్ చెప్తాను కదా మ్యా. ఏవండి, నేను ఎక్కడికి పోలేదండి, బతికే ఉన్నాను. బాయ్, నీకు డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసా? కళ్ళు మూసుకొని పడుగా. హలో మామా, ఇప్పుడే నీకు కాల్ చేస్తామనుకున్నారా? గట్లనా? అయితే నువ్వే చేయి మళ్ళా. వారిని ఏందిరా చెప్పు. ఎద్దుమో కూడా ఎందుకు నా తాత్రము చెప్పేది. నువ్వు అర్జెంటుగా ఢిల్లీకి టికెట్ బుక్ చేయి. ఏందిరు, నిన్ను గిట్లా పార్లమెంటుకు పిలిచిరా ఏంది? అంత తుత్తరం మనకు లేదు కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని అప్లికేషన్ తీసుకున్నా. అప్లికేషన్కు ఢిల్లీకి లింక్ ఏందిరా? ఇడా ఫిలిపిన్ క్యాపిటల్ అని ఉంది, మన క్యాపిటల్ ఢిల్లీనే కాదు. హలో సార్, యుఎస్ వీసా కోసం వచ్చాను. దేనికి వెళ్ళాలనుకుంటున్నావు యుఎస్? అంటే అమెరికాలో పేద పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పిద్దామని వెళ్తున్నాను సార్. ఓ, అయితే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఇంతకీ యుఎస్లో ఎక్కడికి వెళ్ళాలి? శాన్ జోస్ సార్. అది శాన్ జోస్ కాదండి, శాన్ హోసే. అవునా? యుఎస్లో జేని హెచ్లా ప్రొనౌన్స్ చేయాలండి. ఓ, మీరు యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నారు, ఆ మాత్రం తెలియదా? తెలుసు సార్, కన్ఫ్యూజ్ అయిపోయాను అంతే. ఓకే 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 ఓకే. మీరు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నారు? అది యుఎస్లో జేని హెచ్లా ప్రొనౌన్స్ చేయాలండి. హాన్వర్ నుంచి హూనర్ హోలే వరకు సార్. వీసా రిజెక్టెడ్. ఏంటండి, ఆల్రెడీ ప్రిన్స్ మహేష్ బాబు గారికి ల్యాండ్ ఇచ్చాం కదా. అచ్చిచ్చిచ్చే ఆయన ఆల్రెడీ 10 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తే మీరేంటి? ఒక నిమిషం. ఏంటి మెట్రో స్టేషన్ పక్క ల్యాండా? అది ఎన్టీఆర్ గారికి షూటింగ్స్ లేట్ అవుతుందంటే మెట్రో పక్కన ల్యాండ్ అడిగితే ఆయనకి ఇచ్చాం కదా. మెట్రో స్టేషన్ పక్కన ఎన్టీఆర్ గారి కంట్రా. అయితే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడుగుదాం. రోజు విమానం ఎక్కొచ్చు దిగొచ్చు, ఎక్కొచ్చు దిగొచ్చు. దానికంటే రన్వే మీద అడిగేద్దాం. రోజు పొద్దున్నే ఎంచక్క రన్నింగ్ చేసేసుకోవచ్చు. ఓహో, ఆ 1000 గజాల ల్యాండా? అక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టడానికి రెజినగర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చాం కదండి. అరే నాకు ఎయిర్పోర్ట్ తూర్చురా, నాకు రెజినా స్విమ్మింగ్ పూల్ పక్కనే కావాలి. నువ్వు మరీరా అన్నిటికీ తొందరపడతావు. నాకు కాజలింటి పక్కన ఖాళీ ఏమన్నా ఉన్నాయేమో అక్కడ తీసుకుందాం మనం. అది కరెక్టేరా. ఓరు బాబు, ఆ ల్యాండ్ జోలికి వెళ్ళకండ్రా నాయన. ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ వాస్తు బాలేదని సీఎం గారు ఆ కొత్త ల్యాండ్ లో కొత్త అసెంబ్లీ కట్టడానికి ఆన్లైన్ లో బుక్ చేశారు. మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు అడ్వాన్స్ గా ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చారా. సరే సరే, మీరెంతలా అడుగుతున్నారు కాబట్టి ఏ సల్మాన్ ఖాన్ ఇంటి పక్కన లేకపోతే సన్నీలోని ఇంటి ఎదురుగో సెట్ చేసేద్దాంలే ల్యాండ్. ఓకేనండి. ఇంతకీ మీకెక్కడ కావాలి ల్యాండ్? నాకే ల్యాండ్ వద్దు, మీ ల్యాండ్ లైన్కే కనెక్షన్ ఇద్దామని వచ్చా. ల్యాండ్ లైన్ అట.
త్వరగా ఫిట్ చేసేయండి, మళ్ళీ మహేష్ బాబు గారికి ఫోన్ చేయాలి. నేను పొలాలు కొట్టి సంపాదించిందంతా దీని మేకప్లకి డ్రెస్సులకి సరిపోతుంది. ఆ, అయ్యో అయ్యో అయ్యో, నా పిల్ల నీటిలో పడిపోయింది. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆ, ఎవరు లేరే? హే త్రిశూల్ భగవాన్! శ్రీనివాస్ భక్త, ఆ, ఇటు పిలిస్తే ఇటు వచ్చేవే స్వామి. పోయిన యుగంలో కట్టెలు కొడుతూ గొడ్డలి పారేసుకున్నావు, ఈసారేం పారేసుకున్నావు? నా భార్య స్వామి సేమ్ చెరువులో స్లిప్ అయి పడిపోయింది. సరే, ఈవిడేనా నీ భార్య? ఆ, అవును స్వామి, ఈవిడే నా భార్య. అదేంటి నాయన, పోయిన యుగంలో బంగారు గొడ్డలి ఇస్తే వద్దన్నావు, వెండిదిస్తే వద్దన్నావు, చివరికి రాగిదిచ్చినా వద్దన్నావు. నీ ఇనుప గొడ్డలి నీకు కావాలని పట్టుబట్టి నీ నిజాయితీ నిరూపించుకున్నావు. ఈ కలియుగంలో ఏమైంది నాయన, కకృతి పడ్డావు? అది కాదు స్వామి, ఇప్పుడు అనుష్కని చూపించో వద్దన్నాను, ఆ తర్వాత కాజల్ చూపిస్తా వద్దంటాను, ఆ తర్వాత రష్మికని చూపిస్తా వద్దంటాను, శివరాఖరికి నా భార్యను చూపిస్తావు అవునంటాను. నువ్వేమో నీ నిజాయితీకి మెచ్చాను భక్త, ఈ ముగ్గురిని కూడా తీసుకెళ్ళిపో అని నాకు అంటగడతావు. దీన్ని ఒక్కదాన్నే మెయింటైన్ చేయలేక సత్తుంటే నలుగురిని ఎక్కడ మెయింటైన్ చేయమంటావు స్వామి? అందుకే అనుష్కని ఇచ్చేయండి, పట్టుకెళ్ళిపోతా. ఇంకేంటి బంగారం, తిన్నావా? పిచ్చి బంగారాన్ని ఎవరైనా తింటారా? నెక్లెస్ చేయించుకుంటారా గానీ. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోక్, వాట్ ఏ ఫసక్ ఫసక్ జోక్. బోలో భయ్యా ఒకసారి ట్రారా. అరే ఏక్ మినిట్, ఎవరో పిలుస్తున్నారు. ఒక్క నిమిషం మీ ఫోన్ పట్టుకోండి. హా బాయ్. హలో బుజ్జి, జోక్ చాలా బాగుంది కదా. ఏం జోక్ చెప్పినావు తల్లి? మంచిగున్న పోరగాడు బిల్డింగ్ మీదకెళ్ళి దూకి చచ్చిపోయిండు. సారీ, రాంగ్ నెంబర్. నాకేం తెలీదు, అన్నీ సిమ్మర్ చేయాలి. సరే బంగారం, నువ్వు ఎలా చెప్తే అలాగా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నా బంగారు కొండవే నువ్వు. సరే సరే సరే, నీ ఇష్టం నీ ఇష్టం. ప్లీజ్ కొంచెం ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, మళ్ళీ చెప్తానమ్మా. ఓకే ఓకే. అన్నా నువ్వు గ్రేట్ అన్నా. మీకు పెళ్ళై 10 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా వదినం తిట్టవు. ఇంత అన్యోన్యంగా ఎలా ఉంటున్నారన్నా? ఇది ఎలా సాధ్యం? కొన్ని జీవితాలు అంతేరా, అలా జరిగిపోతూ ఉంటాయి. ఏందన్నా సడన్ గా అంత సాడ్ అయ్యావు? మా ఇంట్లో కుక్క ఉండేదిరా. పెళ్ళైన కొత్తలో అది మీ వదిన ఒకసారి కరిచింది. ఒకటోసారి అన్నది, మళ్ళీ గరిచింది, రెండోసారి అన్నది, మూడోసారి మళ్ళీ గరిచింది. అప్పుడు మూడోసారి ఏమైందన్నా? మూడోసారి వదినకి ఏమైందన్నా? మూడోసారి వదినకి ఏమైంది చెప్పన్నా? ఉసే ఉసే ఉసే, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నోరు లేని మోగసేవాన్ని ఎందుకు ఎలా చంపేశావు? ఒకటోసారి ఇప్పుడు నీకు కొత్త అద్దాలు మార్చా, అంతా బాగా కనిపిస్తుందా? అదేంటో డాక్టర్, మీ నర్సు వచ్చినప్పుడు మాత్రం బాగా కనిపిస్తుంది. ప్రతి వాడు సెటర్లీస్ వచ్చేవాడు. నెక్స్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. మా బాబాయ్ అండి, ఊర్లో పొలం పని చేస్తానండి. ఈ మధ్య నేరు చూపించి నువ్వు అంతేనండి. ఏదో ఒకసారి అను. అదండి పరిస్థితి. కొద్ది కంటి ప్రాబ్లం మీద అనుకుంటానండి, కొద్ది చూడండి డాక్టర్ గారు. డోంట్ వరీ, నేను చూస్తాను, బయట వెయిట్ చేయి. మీరు వచ్చి కూర్చోండి. నీకు నేను బోర్డు మీద కొన్ని అక్షరాలు చూపిస్తాను. ఏ అక్షరం అయితే నీకు సరిగ్గా కనిపించదో ఆ అక్షరం బట్టి నీకు సైట్ ఎంత ఉందో నేను చెప్తాను. అలాగే అయ్యా. ఓకేనా? కనిపిస్తుందా? చదవమంటున్నారయ్యా? ఓకే.
కనిపిస్తుందా? మళ్ళీ చదవమంటున్నారయ్యా? కనిపిస్తుందా? చదవమనేగా చెప్తుంది. లాభం లేదు. డాక్టర్ గారు పిలిచారండి. వస్తున్నా. ఎలాగుంది? కళ్ళద్దులు పడతాయి అంటారా? డాక్టర్ గారు ఎందుకంటే కొడతాండ్రు? వాడికి ఏది చూపించినా ఇట్టిట్ట అని అంటున్నాడన్నావు కానీ చదువు రాదని చెప్పొచ్చుగా. హలో, చెప్పరా. లచ్చిందేవే రే కర్రీనాయలా, కాల్ మీ లక్కీ. లక్కో కుక్కో, అది మన బాసు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్పిల్లా. అది ఎట్టనో నాకు తెలియదు, కొంచెం నా డీటెయిల్స్ చెప్తా, ఫిలప్ చేసి పెట్టు మ్యా. 1 సెకండ్ రా. ఇక్కడ వేర్ వర్ యు బోర్న్ అని ఉందిరా. ఇంకాడ మ్యా, ద గ్రేట్ ఇండియాలో పుట్టినలా. అది నాకు కూడా తెలుసురా ఎదవా. ఇక్కడ విచ్ పార్ట్ అని అడుగుతున్నారు. విచ్ పార్ట్ ఏంది మ్యా? తలకాయ థాయిలాండ్, చేతులు చైనా, కాళ్ళు కొరియాలు పుడతాయి ఏంది? హోల్ బాడీ బార్ ఇన్ ఇండియా. హే సాంబా, హాయ్ రా. హాయ్ డూడ్. ఏరా టీ తాగడానికి వచ్చావా? లేదు మామా, దోశ తిందామని వచ్చినా. దోశ? ఇది కేఫ్ రా, దోశ దొరకదు. తెలుసు మామా, అందుకే పార్సల్ తెచ్చుకునే. నీ అబ్బా. ఏ చోటు, ఎక్ చాయ్లా. అవునురా, నీకు జాబ్ వచ్చిందట. యా కంపెనీరా? గూగుల్ రా. గూగులా? అడా సెర్చ్ చేస్తారని తెలుసు కానీ వర్క్ కూడా చేస్తారా? హలో రే సీను, మా డోర్ బెల్ పని చేయట్లేదురా, వచ్చి కాస్త రిపేర్ చేయి, సరేనా? అలాగే సారు. రే సీను, నీకు బాగా బలిసిందిరా. డోర్ బెల్ రిపేర్ చేయమని చెప్పి 2 రోజులైంది, ఇంకా రాలేదే. 2 సార్లు వచ్చిందే సారు. వచ్చి 2 సార్లు బెల్లు కొట్టినా, ఎవరు బయటికి రాలే, అందుకే వెళ్ళిపోయినా. రే చింతపండు, 4 మిర్చి, 4 వడ, 4 బోండా పార్సల్ కట్టు. ఏంది మే, ఇంటికి చుట్టాలు వచ్చినారా ఏంది? ఇన్ని పార్సల్ తీసుకుపోతాండవా? లేదురా, ఇవన్నీ నాకే. పొరకపుల్ల మాదిరి ఉండవు, ఎన్ని నువ్వే తింటావా? ఏ డౌటా? ఆరే నీ నోట్లో నా ఇడ్లీ పాత్ర పెట్టా, మరి పార్సల్ ఇంటికి మే ఇన్ని తినచ్చు కదా. లేదురా, డాక్టర్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దన్నాడు. యాక్చువల్లీ ద ఒబామా ద వైట్ కలర్ షుడ్ బి. అర్రే మేడం, మేడం ఏమైంది మేడం? రే 108కి కాల్ చేయి. ఓకే మామా. మేడం లేవండి. మేడం ఏమైంది మేడం? ఏరా చేసావా? మిస్ కాల్ ఇచ్చినా మామా, వాళ్ళే వేస్తారులే. హల్లా. ఏవండి, నాకు హెడ్ఏక్గా ఉంది, నేను వంట చేయలేను. వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురారా ప్లీజ్. అర్రా, ఇంటికి వచ్చి నేను షాపింగ్ తీసుకోదాం అనుకున్నా కదా మ్యా. హెడ్ఏకా తొక్క? జోక్ చేశానండి, ఎంతసేపట్లో రెడీ అవ్వమంటారు? షాపింగ్ షకిల్ లిప్స్టిక్. నేను కూడా జోక్ చేసా బంగారం. ఎలా ఉండి చెప్పా? బాబాయ్ ఏమైందిరా? మా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసాది, ఇంట్లో ఎవరు లేరంట, రమ్మంట అందే. పో రెచ్చిపో. పో బాబాయ్. ఏమైందిరా మళ్ళీ వచ్చా? మర్చిపోయా? లేదు బాబాయ్, రాంగ్ మెసేజ్ అంట. మా ఫ్రెండ్ రవిగానికి పెట్టిపోయి నాకు పెట్టిందట, పిచ్చిది. వినండి వినండి తడాకా ఎఫ్ఎం. నేను మీ ఆర్జే హారిక. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హల్లా, నమస్తే మ్యా, నా పేరు మహేష్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ట్రాఫిక్ లో మాట్లాడుతాండేలా కానీ నాకు రోడ్డు మీద పర్సు దొరికింది. దీంట్లో 15,000 క్యాష్, క్రెడిట్ కార్డు, గచ్చిబోళ్ళు ఉండే డాక్టర్ నత్తి నాంపల్ ఐడి కార్డు ఉన్నాయి. వావ్, మీరెంత నిజాయితీ పర్లు. సో పర్స్ని నత్తి నాంపల్లి గారికి అందజేసేందుకు మాకు కాల్ చేశారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అబ్బే,
నీ రేడియోలో నేను రౌలట్ ఏం కాదు. మొన్న నాంపల్లికి నా పేరు చెప్పి ఒక సాడ్ సాంగ్ డెడికేట్ చేస్తామని కాల్ చేసిన. అబ్బో అమ్మో అయ్యో అరే మహేశా త్వరగా రారే. అరే దరిద్రుడా ఎంతసేపు రా బిగపెట్టుకొని వస్తుంటే. అబ్బో అరే నీళ్లు కూడా కొట్టలేదంటరా గబ్బు కొడుతుంటే. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చిండేదా? యాభైలో చదివిండావు. అటు చూడు, డోంట్ వేస్ట్ వాటర్ అని రాసుండ్లా. యాందిది ఈ గుంట ఇంగ్లీష్ లేదా పంపిండది. అర్రే సిట్టాలు గట్రా, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఈ గుంటేమో ఇంగ్లీష్లో షార్ట్ కట్లో పంపిండది. చదివి కొంచెం అర్థం చెప్పురా. ఐఎమ్ గోయింగ్ టు సర్దార్ మూవీ. నేను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్తున్నా. యాడికి రా పోయేదే? యాడికి పోయేదే? ముందు గుంట పంపింది దానికి అర్థం చెప్పు నాకు. వీడికి ఇలా అర్థమైందా? భయ్యా గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్తున్నారా భయ్యా? నాకు కూడా టికెట్ ఉండి చూడండి భయ్యా. వీడికి కూడానా? ఓ మై పవనిజం. చాలాసేపు అయింది, ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదేంది. ఎవడొచ్చాడు? గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్. బాబయ్య అచ్చ మా సర్దార్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు బాబయ్య. ధర్మం చేయండి బాబయ్య. నిజంగా అలా ఉన్నాంటావా? థ్యాంక్ యూ. రూపాయ కింద ఉడుచుకోకుండా పడుకునే మోహను ఈడును. దీంతో పల్లీలు కూడా రావు కదరా పాకినాయాల. అవును, నీకు కళ్ళు కనపడవు కదా. నేను వచ్చాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాని ఎలా చెప్పగలిగావు? కళ్ళు కనపడవు కాబట్టి బాబయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పోల్చా బాబయ్య. అదే కళ్ళు కనపడినట్టయితే సంపూర్ణేష్ బాబుతో పోల్చేవాడిని. ఏవండి ఏవండి ఏందా? సర్దార్ సినిమా ఆడియో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎవరు? చిరంజీవి. సర్దార్ సినిమా పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమా? 23వ సినిమా. సర్దార్ సినిమా హీరోయిన్ ఎవరు? కాజలు. వాసి గుడ్ల పేరు మొక్కందానా? అర్ధరాత్రి ఏంది పంచాయతీ? సర్దార్ సినిమా బయోడేటా గుర్తుంది కానీ సొంత పెళ్ళం బర్త్డే గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు బంగారం? టైం చూడు 11:55. ఇంకొక 5 నిమిషాల నుండి నేను నిద్ర లేపి బర్త్డే విషయం చెప్పి సర్ప్రైజ్ చేద్దామని నిద్రపోతానట్టు నటించండా. నా బర్త్డే నిన్నరా కరీనాయలా? రే బొగ్గుబాడుకో, నన్ను గిట్లా సర్దార్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకెళ్ళపో. నిన్ను వదిలేస్తారా బాయ్? అబ్బా నువ్వు కిరాక్రా బాయ్. నేను గిట్లా చెప్పినానే లేదో బుక్ మై షోలో టికెట్లు బుక్ చేస్తున్నావులే. ఇంతకీ ఏ మల్టీప్లెక్స్? మల్టీప్లెక్సా మంగమ్మ మిడ్డియా? ఇక్కడ 4 టికెట్లు దిక్కులేక చచ్చా అంటే దీనికి మల్టీప్లెక్స్ కావాలంట. నువ్వేంది నన్ను వదిలేసేది? నా పరోటా నేను నెంబర్ డిలీట్ చేసా కానీ పోయి ఇంటికి పోయి పెరగనందిని యూట్యూబ్ లో ట్రైలర్ చూసుకోపోమ్మా. నమస్కారం అండి. మా ఫన్ బకెట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అని సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. సరేనా? చెప్పించాలే ఎల్లు. మా జోక్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. నువ్వు చెప్పించాలి ఎల్ఎస్. మా జోకులు మీకు నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. భలే చెప్పారులే ముగ్గురును. లైక్ కామెంట్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే జోకులు ఎవరికి ఊరికే రావు.